మొంతా తుఫాన్ కారణంగా సంభవించిన భారీ వరదలతో వరంగల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. హన్మకొండ కాజీపేట రహదారి పూర్తిగా ధ్వంసమైంది. 100 ఫీట్ రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. దీంతో బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నారు పోలీసులు. రోడ్లు పూర్తిగా డ్యామేజ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరద కారణంగా ఇళ్లలోకి వచ్చిన బురద చెత్తాచెదారంతో ముంపు ప్రాంతాల బాధితులు అవస్థలు పడుతున్నారు. ముందస్తు చర్యల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపణలు చేస్తున్నారు స్థానిక ప్రజలు. వరంగల్లో రోడ్ల ధ్వంసానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కేకే అందిస్తారు. మొంతా తుఫాన్ వరంగల్ను ముంచేసింది. కాజీపేట, వరంగల్, హన్మకొండ ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడమే కాకుండా వందలాది కాలనీలు వరదలో చిక్కుకోవడానికి ఒకవైపు ప్రకృతి వైపరీత్యం ఒక కారణమైతే అధికారుల యొక్క నిండు నిర్లక్ష్యం మరొక వైపు ప్రజలకి శాపంగా మారింది. జిల్లా అధికార యంత్రాంగం అదేవిధంగా జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి అధికారులు చేతులెత్తేసిన కారణంగానే ప్రస్తుతం వాళ్ళ నిండు నిర్లక్ష్యానికి ఫలితం 100 ఫీట్ రోడ్ కేయూసీ నుంచి కాజీపేట కనెక్ట్ అయ్యేటువంటి 100 ఫీట్ రోడ్డు మనం ఒకసారి చూడొచ్చు. జీడబ్ల్యూఎంసీ అధికారులు జిల్లా అధికార యంత్రాంగంకు సంబంధించినటువంటి ఒక వైఫల్యం అనేటువంటిది ఏ రకంగా ఫలితాన్ని అనుభవిస్తుంది వరంగల్ అనడానికి చూడొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొంతా తుఫాన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించాలి, ఎక్కడికక్కడికి కూడా ముందుగా ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి ఒక డైరెక్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి మనం నిన్నటి నుంచి తులసిబార్ సమీపం లోపల గేట్లు అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా చెప్పాం. అది ఆ గేట్లు తీస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంబుంపు జరగదు. ఈ తులసి బార్ నుంచి అవుట్ సైడ్ ఉన్నటువంటి దాదాపు 10 కాలనీలు జల దిగ్బంధం కావడానికి అక్కడ గేట్లు తీయకపోవడమే కారణం. డక్ట్కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ ప్రకారం గతంలో వరద వస్తే ఆ వరదను కంట్రోల్ చేయడం కోసం ఇక్కడ గేట్లు బిగించారు. ఆ గేట్లు తీయాలంటే కట్టిన రోజు గుత్త ఇంతవరకు గేట్లు తీయకపోవడం వల్ల నిండు నిర్లక్ష్యం అనేటువంటిది ఈ రకమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తుంది. ఒకవైపు ఈ కాలనీలకు సంబంధించిన దాదాపు 20 కాలనీలు, దీనికి సంఘటన జరిగినటువంటి చుట్టుపక్కల 20 కాలనీల లోపల కట్టుబట్టలతోటే ప్రజలు మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో వండుకోవడానికి తిండి గింజలు కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఒకవైపు ఉంటే రోడ్లు ఈ రకంగా నెర్రలు బాసి ఏ రకంగా ఒక్కొక్క ఈ రోడ్డు దాదాపు 2 మీటర్లకు సంబంధించినటువంటి గొయ్యి పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిన్న ఫ్లడ్ ఎఫెక్ట్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే తీవ్ర రూపం దాల్చింది. అంటే గేట్లు కనుక తీస్తే సజావుగా వరద వెళ్ళేది, ఈ ప్రాంతాలకి ఎఫెక్ట్ ఉండకపోవు, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ ఇతరత్ర జనజీవనం ఎక్కడా కూడా అతలాకుతలం కాకపోవడానికి అవకాశం ఉండేది. మనం చూడొచ్చు ఇక్కడ సరిగ్గా అంటే దీని తీవ్రత ఏ రకంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. ఏ రకమైనటువంటి గొయ్యి పడ్డది అంటే ఇక్కడ చాలా అత్యంత పకడ్బందీగా నిర్మించినటువంటి రోడ్డు ఏ రకంగా మారింది అనేటువంటిది ఒకసారి మనం కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు. ఈ నిర్లక్ష్యం ఫలితంగానే ఇక్కడ కట్టినటువంటి డ్రైనేజీలతో సంబంధం లేకుండా మొత్తం ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఈ ఇండ్లను చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఈ ప్రాంతం అంతా కూడా బిల్డింగ్లకి సహాయం కోసం ఆపన్న హస్తం కోసం అర్థించినటువంటి పరిస్థితి ఉంది. మిద్దెలు బిల్డింగ్లకి ఈ ప్రాంతం అంతా కూడా నిండా మునిగినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ అంటే వాహనాలు తిరగాల్సినటువంటి రోడ్ల పైన నిన్న మరబోట్లు తిరిగినటువంటి వాతావరణం మనకు కనిపించింది. పూర్తిగా జీడబ్ల్యూఎంసీ అధికారులు చేతులెత్తేయడం మూలంగా జరిగినటువంటి పరిణామంగా చెప్పవచ్చు. అంటే ఆ ప్రభుత్వం ఒకవైపు చెబుతున్నప్పటికీ కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి, సమీక్ష నిర్వహించినప్పటికీ కూడా ఈ తీవ్రతను ఈ ప్రాంతంలో ఫ్లడ్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికార యంత్రాంగానికి జిల్లా అధికార యంత్రాంగానికి అందరికీ తెలుసు. ఐబీ అధికారులు కావచ్చు, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళందరికీ దీనికి ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఏ రకమైన పరిణామం చోటు చేసుకుందో మనం ఒక్కసారి చూడొచ్చు. దాదాపు ఇక్కడ 15 మీటర్ల అంటే 15 నుంచి 20 మీటర్ల లోతు గొయ్యి ఏర్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఫ్లడ్ వాటర్ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ఉన్నటువంటి గేట్ల మీద కనీస దృష్టి అధికారులకు లేకపోవడం వల్ల జరిగినటువంటి ఈ పరిణామాన్ని మనం ఇప్పుడు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే దాదాపు అంతకు ముందుకు విపత్తు జరిగినప్పుడు ఈ రకమైనటువంటి సైడ్ ట్రైన్స్ కూడా లేవు, అప్పుడు ఇంత భారీ ఎత్తున నష్టం జరగలేదు. ఇప్పుడు దాదాపు 120 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం వెచ్చించి ఎక్కడికక్కడికి కూడా వరదలు పోయే విధంగా రెగ్యులేట్ చేసినప్పటికీ కూడా అంటే ఆ డక్డ్ ఏదైతే టెక్నాలజీ ఉందో పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని
వరదలు నియంత్రించేందుకు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వాటిని మెయింటైన్ చేయకపోవడంకు సంబంధించినటువంటి నిండు నిర్లక్ష్యం అనేటువంటిది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అంటే ఈ కాలనీలకు సంబంధించిన దాదాపు సమయనగర్, ప్రగతి నగర్, అమరావతి నగర్, టీవీ టవర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు ఒక 20 నుంచి 30 కాలనీల మీద ఈ ప్రభావం చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఇళ్ల వరద నుంచి తేరుకున్నటువంటి ప్రజలు ఇళ్లలో ఏం మిగిలింది అని వెతుకులాటలో ఉంటే కనీసం రోడ్డు ఎక్కుదామంటే రోడ్డు దుస్థితి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రకృతి వైపరీత్యం ఒక కారణం అయితే అధికారులకు సంబంధించినటువంటి అలసత్వం ఈరోజు వరంగల్ నగరాన్ని నిండా ముంచింది. కెమెరామెన్ సునీల్తో KK 10 TV వరంగల్.